గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే మేము బయటికెళ్తున్నాము. ఆ రోజు సండే అనమాట వీకెండ్. సో, స్ఫూర్తికి సైకిల్ తీసుకుందామా అని చెప్పి డెకాథ్లాన్‌కైతే వెళ్తున్నాము. నాకు తెలిసి డెకాథ్లాన్‌కి ఎన్ని సార్లు వచ్చుంటానో నాకే తెలీదు. అన్ని సార్లు వచ్చుంటాను. ఇక్కడైతే ఫస్ట్ మేము ఇది ఫోర్డ్ సర్వీస్ సెంటర్‌కి వచ్చామనమాట. కార్ కొంచెం గేర్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో, అది చూపిద్దాము అని చెప్పి ఇక్కడ ఫోర్డ్ కంపెనీకైతే వచ్చాము. సో, అక్కడైతే టెక్నీషియన్ లేరంట. సో, తర్వాత రమ్మన్నారు. ఇక్కడైతే ఇంకా అంటే జస్ట్ మామూలుగా కార్ చెక్ చేస్తున్నారు ట్రైలేసి. గేర్ అంటే స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఆ గేర్ వేసేటప్పుడు. సో, ఒక 1 ఇయర్ నుంచి అదే ప్రాబ్లమ్‌గా ఉందనమాట ఆ గేర్. అండ్ ఇదొచ్చేసి డెకాథ్లాన్ ఆపోజిట్‌లోనే ఉందనమాట. చిన్న నర్సరీ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, ప్లాంట్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయనిపించింది. కాకపోతే నేను అంతా డీప్‌గా ఏం చూడలేదు. జస్ట్ పైన అలా చూశాను. కానీ ఉన్న మటికి కొంచెం వెరైటీగా కొత్త ప్లాంట్స్ లాగా అనిపించింది నాకైతే. సో, ఇక్కడైతే ఒక ఫ్లవర్ ఉంది. సేమ్ వెల్వెట్ ఉన్నట్టే ఉందనమాట. వెల్వెట్ క్లాత్ ఎలా ఉంటుందో ఫ్లవర్ అలా ఉంది. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే అసలు సైకిల్ తీసుకోకుండానే ఇక్కడ ముందే ఆటో మాట్లాడేస్తున్నాడు రవి. అంటే సైకిల్ తీసుకుంటే కార్‌లో పట్టదు గదా! సో, అందుకే ఆటోలో పెట్టి తీసుకెళ్దాము అని జెప్పి. ఇది డెకాథ్లాన్ అయితే హోమ్ డెలివరీ అయితే లేదు. అది ప్రాబ్లమ్ అయింది. అసలు లోపలికొచ్చామో లేదో రవి ఎటెళ్ళిపోయాడో వెళ్ళిపోయాడు. ఇంకసలు దొరకడనమాట. ఇంక ఆయన మెన్స్ సెక్షన్ దగ్గరికెళ్ళిపోతాడు. సో, ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా లైఫ్ వస్తదనమాట ఈ బ్యాగ్స్. అంటే వాషబుల్ చాలా బావుంటది. సో, స్ఫూర్తి ఒక బ్యాగ్ కావాలి అని చెప్పింది. అంటే ట్యూషన్‌కి వెళ్ళేటప్పుడు బుక్స్ పెట్టుకోవడానికి కొంచెం బుక్స్. సో, కానీ నాకు ఈ కలర్ నచ్చింది రెడ్. కానీ స్ఫూర్తికి వేరే కలర్ నచ్చిందంటే ఇంక అసలు ఏది వద్దని చెప్పాను. అండ్ ఇక్కడైతే కొన్ని హ్యాట్స్ అయితే ట్రై చేస్తున్నా. అసలు ఎలా ఉంటుందో నా ఫేస్‌కి అని చెప్పి. సో, దీని కాస్ట్ ఎంతుందో తెలీదు. కానీ హ్యాట్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ పిల్లలు కూడా విసిగించరనమాట. కొంచెం మంచిగానే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా రవి అయితే నా పక్కన అస్సలుండడు. ఆయన సెక్షన్‌కి ఆయన ఎళ్ళిపోతాడు. ఇది కొత్తేం గాదు. ఫస్ట్ నుంచి అంతే. పెళ్ళైనప్పటి నుంచి అంతే. ఓకే. నీ షాపింగ్ నువ్వు చేసుకో. నా షాపింగ్ నేను చేసుకుంటా. అంతా అయిపోయిన తర్వాత ఒక దిక్కడ కలుద్దాము అని చెప్తాడనమాట. ఎక్కడైనా వైఫ్స్ షాపింగ్ అంటే హస్బెండ్స్ భయపడతారు. ఎంత టైం పట్టిద్దా ఏంటి అని చెప్పి. కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అనమాట. నేను టెన్షన్‌గా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైపోతదా ఏంటి అని చెప్పి. అంటే నా షాపింగ్ తొందరగా అయిపోతుంది. నేను ఇన్ని రకాలు చూడను. నచ్చితే ఇంక పక్కనేసేసుకుంటాను. సో, రవి అలా కాదనమాట. అటు ఇటు తిప్పేస్తా ఉంటాడు. వెనక ముందు చూస్తా ఇంకా లేట్ అయిపోతది. సో, ఇంక నేనైతే నా షాపింగ్ అయిపోయి ఖాళీగా కూర్చుంటాననమాట. ఇంకా అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా నేను ఇలా ఫొటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉండేదాన్ననమాట. నాకు బాగా ప్యాషన్ యూట్యూబ్ అంటే. సో, ఎప్పటినుంచో కోరికుంది. ఈ లాక్‌డౌన్ టైంలోనే యూట్యూబ్ అంటే కొంచెం బాగా మంచి ఫామ్‌లో ఉంది. దానికి ముందు నుంచి కూడా నాకు యూట్యూబ్ అంటే బాగా ఇష్టం. అంత ఫామ్‌లో లేనప్పుడు కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది 2018లో. ఇంక అప్పటినుంచి ఇంత దూరం వచ్చేసిందనమాట. చాలా ఇయర్స్ దాటిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. సో, ఇక్కడైతే పూర్వీకి ఈ సైకిల్ నచ్చింది. ఇంక దీన్నే పట్టుకొని తిరుగుతూ ఉందనమాట. సో, ఇక్కడ డెకాథ్లాన్‌లో సైకిల్ అయితే రాక్ రైడర్ తీసుకున్నాము. 3 సైజెస్ ఉన్నాయి. మీడియం, లార్జ్ అండ్ స్మాల్. సో, మేమైతే మీడియం తీసుకున్నాము. కరెక్ట్‌గా ఉంటది స్ఫూర్తికి అని చెప్పి. సో, కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రవికి కూడా బాగా నచ్చింది. అంటే స్ఫూర్తికి బాగా సెట్ అయిందనమాట ఈ మీడియం సైజు. సో, దీంట్లో ఇంకో షేడ్ కూడా ఉంది. పర్పుల్ షేడ్. అది ఇంకా చాలా బాగుంది. ఇది గేర్ సైకిల్ అనమాట. ఈ సైకిళ్ళు ఇవన్నీ గేర్ సైకిళ్ళు. ఈ కలర్ ఈ వీడియోలో అలా ఉంది కానీ రియల్‌గా చూస్తే చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా గేర్ సైకిల్సే. సో, ఎందుకు గేర్ సైకిల్ వేస్ట్ అని చెప్పి మేము అది తీసుకోలే. జస్ట్ నార్మల్‌ది ఈ సైకిల్ తీసుకున్నామనమాట. ఇక్కడ అన్ని ఫిట్టింగ్స్ జరుగుతూ ఉంది. దీని కాస్ట్ మొత్తం టోటల్ వచ్చేసి 10,200 పడింది. ఇంకా డిస్కౌంట్ ఏమీ లేదు. అక్కడ కందుకూరులో అయితే 1కి 2 సైకిల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా స్ఫూర్తిదొకటి, రవిదొకటి. రవి అయితే అసలు తీసుకున్నాడే గానీ వాడిందే లేదు. అది కూడా డెకాథ్లాన్‌లోనే తీసుకున్నది. సో, ఇంకా దీని మీద కొంచెం పెద్ద సైజు. అది కూడా తొక్కుతుంది. కానీ కందుకూరు నుంచి మళ్ళీ బస్సులో వేసుకొని రావాలి అంటే కష్టమవుతది అని చెప్పి ఎందుకులే అక్కడ వెళ్ళినప్పుడు ఉంటుంది అని చెప్పి మేము ఇంకా ఇక్కడ ఒకటి తీసుకున్నాము. సో, ఇక్కడైతే పూర్వి సైలెంట్‌గా ఆడుకుంటూ ఉంది. పూర్వి ఇచ్చుడు. పూర్వి ఇచ్చుడు.
సైకిల్ తీసుకొని బయటకొచ్చేసాము. ఇంక డెకాథ్లాన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కారు ఎదురుగా పార్క్ చేశామనమాట. సో, రోడ్ దాటుకొని బయటికెళ్ళాలి. సో, అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఒక రెస్టారెంట్‌ది. ఇంక అక్కడ పార్క్ చేశాము. సో, ఇక్కడ సైకిల్ వచ్చేసి ముందు చక్రం తీసేసి ఇక్కడ బ్యాక్ సీట్‌లో పెట్టేసాము. ముందు చక్రం ఉంటే అది పట్టదు. సో, ఇంకా బ్యాక్ సీట్‌లో అయితే పెట్టేసాము. ఇక్కడ డెకాథ్లాన్‌లో అయితే కొన్ని ఇవి ట్రావెల్ వేర్ డ్రెసెస్ అయితే వచ్చినాయి. చాలా బాగున్నాయి. ఇంకా ప్రెజెంట్ ఇప్పుడేం ట్రావెలింగ్ ఏం లేదు కదా! ఈసారి ట్రావెలింగ్ ఉన్నప్పుడు ట్రై చేద్దాము అని చెప్పి కొన్ని చూసి ట్రై చేశాను. సో, నెక్స్ట్ టైం అవి తీసుకోవాలన్నమాట. ఈసారి ఎక్కడికైనా ప్లాన్ చేస్తే ట్రిప్‌కి. సో, చాలా బాగున్నాయి. ఇటు చూపిస్తాను వాళ్ళకి. ఇది డెకాథ్లాన్‌లో కొనింది. చెవులు వాచిపోతున్నాయి. పూర్వి డాడీ నాకు స్కూటీ కొనేయడంటమ్మా. నువ్వు కొనిస్తావా? ఏ కలర్ కొనిస్తావు? గట్టిగా చెప్పు. బ్లూ కలర్ కొనిస్తావా? వద్దు, నాకు గ్రీన్ కావాలి. నాకు గ్రీన్ కావాలి. నాకు మల్టీ కలర్ కావాలి. నాకు పిస్తా గ్రీన్ కలర్ స్కూటీ కావాలి. కొనిస్తావా? మరి డబ్బులమ్మా. సరే కానీ ఇచ్చుడు. అక్కడ చూసి చెప్పు, డబ్బులు ఎవరు ఇస్తారు? సరే, డబ్బులు ఒక నిమిషం ఉండు. డబ్బులు ఎవరు ఇస్తారు? డాడీ ఇస్తాడా? ఇక్కడ వచ్చేదారిలోనే డీమార్ట్ ఉంటే రవి అండ్ స్ఫూర్తి డీమార్ట్కి వెళ్ళారు. ఇక్కడైతే మేము లోపల టైం పాస్ చేస్తూ ఉన్నాం అనమాట. ఏం చేయాలో అర్థం కాక. అండ్ ఇక్కడైతే ఇంక ఇంటికి వచ్చేసాము. ఇది ఫ్రంట్ టైర్ ఇప్పదీసాం కదా. సో, అది ఇక్కడ రవి ఫిట్ చేస్తూ ఉన్నాడనమాట. ఇది బాగుందనమాట. ఇది బాగా ఇచ్చాడు. అంటే ఇప్పదీను పెట్టను. సో, మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇదేంటి తెలుసా? పిల్ల కూడా వచ్చిందా? మేము ట్రావెల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో, అందుకే బెడ్ కారు కొన్నప్పటి నుంచి కొనాలని. దీంట్లోనే ఉంది. నువ్వు ఆట మధ్యలో డిస్టర్బ్ చేస్తావు గుండు. సో, ఇక్కడ కార్లోకి అయితే ఒక బెడ్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. జర్నీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట. నాకు కావాలంటే నాకు ప్లేస్ లేదు అని చెప్పి. సో, ఇక్కడ అందుకే ఇంకా ఎందుకు విసుక అని చెప్పేసి బెడ్ ఆర్డర్ ఇస్తే ఇంక వాళ్ళు ఎట్టయినా బొల్లాడతారు అని చెప్పి అనుకున్నాము. సో, ఇది కార్ కొన్న కాడి నుంచి కొనాలనుకుంటున్నాము. అసలు కుదరలేదు. సో, ఇప్పుడు ఇంకా మేము బయటకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బెడ్ అవసరం అవుతుంది. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా వచ్చారు అంటే కొంచెం కష్టమే అవుతుంది కార్లోకి. సో, ఇక్కడ పూర్వి అయితే చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు. మొన్న 4 days లాంగ్ ట్రిప్కి వెళ్ళాం కదా. సో, ఇంక అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది పిల్లలతో. అంటే స్ఫూర్తి పడుకుంటే పూర్వి ఏడుస్తుంది. పూర్వి ఉంటే స్ఫూర్తి నాకు ప్లేస్ సరిపోవట్లేదు అంటుంది. ఇంకా అందుకు బెడ్ అయితే ఆర్డర్ ఇచ్చేశారు. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఒకటి. మార్నింగ్ ఎక్కేటప్పుడు ఎంత నీట్గా ఉంటుందో కారు, దిగేటప్పటికి ఇంకా డస్ట్బిన్ అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది. ఇంకా అందుకే వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఆర్డర్ ఇచ్చేశాడు. ఇది 1 గంట సేపు ఏమో దీనికి పని. ఇదేంటి? ఇదైతే కొంచెం టైం టేకింగే ప్రాసెస్. నిదానంగా గాలి ఎక్కుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మొత్తం సెట్ చేసాడు. ఇంకా కార్ కూడా స్టార్ట్ చేశాడు. పిల్లలైతే ఎక్కి పడుకున్నారు. అంటే ఒక రౌండ్ అలా వేసుకొని వస్తా అని చెప్పి కార్ అయితే స్టార్ట్ చేసి వెళ్ళబోతున్నారనమాట. సో, బాగుందా అంటే చాలా బాగుంది అని చెప్తున్నారు. ఓకే, బాయ్. పిల్లోస్ రాలేదా? ఏయ్, వేసుకున్నారా కింద? పినీస్ పెట్టి గుచ్చారో? పూర్వి నీకే చెప్తున్నా, పినీస్ పెట్టి గుచ్చావో? బాయ్. సో, ఇక్కడ పూర్వి అయితే ఏడుస్తూ ఉంది. కార్ ఆపారు అని చెప్పి. ఇంకా కార్లోనే తిరగాలంట. ఇంకా ఐస్ క్రీమ్ కొనిస్తానులే రా అని చెప్పి దించాను. కానీ అయితే ఏడుపు ఆపలేదు. ఇక్కడ రవి కొత్త సైకిల్ ఎలా ఉందా అని చెప్పి ట్రైల్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ పూర్వి ఏడుపు మాత్రం ఆపలేదు. ఇంకా అందుకని చెప్పి ఎత్తుకొని సైకిల్ మీద తిప్పుతూ ఉన్నాడు. ఎక్కువసేపు కూడా కాదు, అలా ఎత్తుకొని జస్ట్ అలా కొంచెం వెళ్ళాడు. అంటే ఎదురు ఒక బండి వస్తుంది. ఎంత వెళ్ళగొట్టినా సైడ్ అయితే అవ్వలేదంట. సో, ఆ బండి అడ్డం వచ్చి ఇద్దరు పడ్డారు. సో, పూర్వికైతే ఏం కాలే, రవికి అయితే బాగా దెబ్బ తగిలింది. ఇలా కట్ అయితే కట్టేశారు.